అని పౌలు భక్తుడు అంటున్నాడు. మరి దేవునికి నీవు ప్రార్థన చేసావు, జవాబు రాలేదు. మరి ఏం చేయాలి? ఆయన మీద ఉన్న నమ్మకంలో నుండి మనం తొలగిపోకూడదు. ఆయన మీద ఉన్న విశ్వాసం సన్నగిల్లిపోకూడదు. ప్రియమైన వాళ్ళారా, నీ ముందు కనబడుతున్న పరిస్థితులు, నీకు వినబడుతున్న అవిశ్వాసపు మాటలు, నిన్ను కృంగజేసే ఆలోచనలు, వీటిని ఆధారం చేసుకొని దేవుని వాగ్దానాల నుండి మనం తొలగిపోకూడదు. వాగ్దానం అంటే అర్థం ఏంటండి? వాక్ ప్లస్ దానం. అంటే వాక్ అంటే దేవుని యొక్క మాట. దేవుని మాటని మనకి దానంగా ఇచ్చేసాడు దేవుడు. ఎవరైనా ఒకళ్ళు ఒకదాన్ని దానంగా ఇచ్చేసిన తర్వాత దాన్ని ఎవరు కూడా వెనక్కి తీసుకోరు కదండి మళ్ళీ. అలాగే ఈరోజు ఆ వాగ్దానం దేవుడు మనకిచ్చాడు. కానీ ఆ వాగ్దానాన్ని అందుకొని దాన్ని స్వతంత్రం చేసుకోవటం, భద్రపరచుకోవడం మన బాధ్యత. మరి మన చుట్టూ ఉన్న పరిస్థితులు దేవుడిచ్చిన వాగ్దానానికి లేకపోతే ఆయన మాటకి అంతా కూడా వ్యతిరేకంగా ఉంటుంది. ఆ పరిస్థితులను చూసి మనం విశ్వాసం ఆ మెట్లు పైకెక్కలేం ఇక. కానీ ఆ మెట్టు దిగకుండా స్థిరంగా ఉన్నప్పుడే దేవుని మాట మీద మనం నమ్మకం ఉంచిన వాళ్ళం అవుతాం. ప్రియమైన వాళ్ళారా, నీ పరిస్థితులు చూస్తుంటే అసాధ్యం అనిపించే పరిణామాలన్నీ కూడా అసాధ్యంగా ఉంటాయి. కానీ ఒక్కోసారి దేవుడు ఏం చేస్తాడంటే కావాలని ఆలస్యం చేస్తుంటాడు. ఆ ఆలస్యం కూడా నీ ప్రార్థనలకి జవాబే. నీ ప్రార్థన నెరవేరటం ఎలాంటిదో అందుకోసం జరిగే ఆలస్యం కూడా అలాంటిదే. ప్రియమైన వాళ్ళారా, బైబిల్లో చాలామంది భక్తుల జీవితాల్లో దేవుడు ఇలాగే చేశాడు.